మంగళగిరి పానకాల స్వామి కొండ్ల మెట్ల వద్ద మంగళవారం ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఆధ్యాత్మిక సమాచారంలో. అమావాస్యను పురస్కరించుకుని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు నేతృత్వంలో మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మెట్ల మార్గం వద్ద భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు మాట్లాడుతూ, పరమశివుని ఆశీస్సులతో గత 2 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రతి నెల వచ్చే అమావాస్య సందర్భంగా తమ ట్రస్ట్ ద్వారా 40 మంది దాతల సహకారంతో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది కొన్ని అనివార్య కారణాల వల్ల 2 నెలల అన్నప్రసాద వితరణ ఆపడం జరిగిందని, ఆ భగవంతుని ఆశీస్సులతో కార్యక్రమాన్ని నేటి నుండి పునఃప్రారంభించామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నంగళం ప్రసాద్, కర్నాటి శివసత్యనారాయణ, ఖగ్గా శ్రీనివాసరావు, పెరుమాళ్ల సుబ్రహ్మణ్యం, పంచల శివన్నారాయణ, మారం మల్లికార్జునరావు, కోరాడ శ్రీనివాసరావు, ఉద్దంటి మురహరిరావు, డోగిపర్తి శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గంగా బెవరంబ సన్నిధిన బేట అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరపున మంగళగిరి పుర ప్రజలకు, అటైన మీడియా మిత్రులకు, అటైన ప్రజలకు, మా బోర్డు సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం గత 2 సంవత్సరాలు జరుగుతుంది. కార్యక్రమం మధ్యలో అధికారం వల్ల కొద్దిగా ఆగింది. మళ్ళీ అమావాస్య నుంచి స్టార్ట్ అయింది. భక్తులందరూ గమనించి ప్రతి అమావాస్యకి జనదాన కార్యక్రమం తీయడం జరుగుతుంది. అందరూ పరిపూర్ణంగా దిగొంచాలని, అందరూ భోజనం చేసి తృప్తిగా చేయాలని. ఓం నమః శివాయ. నమస్కారం అండి. ఈరోజు అమావాస్య. ఈరోజు మన మంగళగిరి శివాలయం నందు ప్రతి నెల భోజనాలు పెట్టే విధంగానే ఈ నెల కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాం. ఈ నెల కూడా మా యొక్క సేవా ట్రస్టు చైర్మన్ అయినటువంటి కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పందేటి సాంబశివరావు అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ భోజనాల కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా విచ్చేసి ఈ భోజన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ కమిటీ సభ్యులు అందరూ కూడా వారి యొక్క విరాళాల రూపంలో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా మళ్ళీ గత 1-2-3 నెలలు చిన్న గ్యాప్ అనివార్య కారణాల వల్ల పడింది. ఇంకా అలాంటి ఇబ్బంది లేకుండా ఆ స్వామివారి ఆశీస్సులతో మళ్ళీ యథావిధిగా ప్రతి నెల కూడా అమావాస్య రోజు భోజనాలు పెట్టే విధంగా ఆ స్వామివారి ఆశీస్సులు ఉంటే, అదేవిధంగా మా బోర్డు సభ్యులు అందరూ కూడా కష్టపడి ఈ కార్యక్రమాన్ని జరపడానికి ముందుకు వస్తాము. అదేవిధంగా మన మంగళగిరిలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సద్వినియోగం చేసుకొని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. భక్త మహాశీలరా, ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని రేపు గోదావరి పుష్కరాలు వస్తే 48 సంవత్సరాలు ఈ అన్నదాన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇటీవల సందేశి సాంబశివరావు గారి యొక్క ఆధ్వర్యంలో అనేక మంది యొక్క దాతల దగ్గరికి ఆయన కాలికి బలం తిరుగుతూ ఒక కమిటీని ఏర్పాటు చేసి కాశీ అన్నపూర్ణ దేవి యొక్క అన్న సమారాధన కార్యక్రమానికి ప్రధాన బాధ్యతగా తండేటి సాంబశివరావు గారు ఈ కార్యక్రమాన్ని చేతపట్టారు. వారికి మేమందరం కూడా సహాయ సహకారాలుగా మాతో పాటు మంగళాద్రి క్షేత్రంలో క్షేత్రపాలకుడు అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహుని యొక్క రథ సందర్భంగాను, అలాగే శివాలయం రథ సందర్భంగాను, అలాగే ముక్కోటి ఏకాదశి సందర్భంగాను ఈ యొక్క అన్నపూర్ణ ట్రస్ట్ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం అతివైభవంగా జరుగుతున్నది. గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి నెల అమావాస్య రోజు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఈ కార్యక్రమం కులమతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఇది గమనించవలసిందిగా కోరుతున్నాం.